వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎంఎన్సి కంపెనీస్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అయినటువంటి విప్రోలో ఖాళీగా ఉన్నటువంటి 200 మ్యాపింగ్ రోల్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ రోల్స్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏముంటుందంటే వేరియస్ అప్లికేషన్స్ సంబంధించి మ్యాప్స్ క్రియేట్ చేయడం, ఆ మ్యాప్స్ని మెయింటైన్ చేయడం, అలాగే ఆ మ్యాప్స్ని అప్డేట్ చేయడం అన్నటువంటి ఈజీ వర్క్ టాస్క్ అయితే ఇందులో ఉంటుంది. నాన్ వాయిస్ కేటగిరీ కింద ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. బీటెక్, బీఈ, ఎనీ డిగ్రీ, ఇలా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. మనము ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో విప్రోలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అంటే మన అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మన దగ్గర తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తప్పనిసరిగా ఉండాలి. లేటెస్ట్గా 3 months లోపు ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనము తీసుకొని ఉండాలి. అలాగే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే చదివామో ఆ గ్రాడ్యుయేషన్ నుంచి 10th క్లాసు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ ఏదైనా సరే మీ దగ్గర ఏ ఉంటే అవి వాటి యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కూడా తప్పనిసరిగా మన దగ్గర ఉండాలన్నమాట. సో ఈ 4 డాక్యుమెంట్స్ కానీ మనం దగ్గర ఉంటే ఏంటి, అప్డేటెడ్ రెజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, ఇవి కానీ మన దగ్గర ఉంటే మనము ఈ విప్రో జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాము. అండ్ వర్క్ లొకేషన్ విషయానికి వస్తే మనకి హైదరాబాద్లో వర్క్ లొకేషన్ అనేది ఉంటుంది. విప్రో ఆఫీస్లోనే మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబుల్ అంటే ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకు లేదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. అలాగే రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి మనకు ఉంటాయి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అని కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో డాక్యుమెంట్స్ మనం చెప్పుకున్నాం కదా, తప్పనిసరిగా డాక్యుమెంట్స్ అనేవి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే సిఎంఎం అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుతుంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైతే పాస్ డౌట్స్ అయిపోయి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ యొక్క ఎక్స్పీరియన్స్ చూపించకుండా ఫ్రెషర్స్గా అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నీడ్ ఇమీడియట్ జాయినర్స్ అంటే ఎవరైతే వెంటనే జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి కన్నా సెలెక్ట్ అయితే ఇమీడియట్గా ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో 1 or 2 daysలో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ వర్కింగ్ డేస్ విషయానికి వస్తే వీక్లీ 5 వర్కింగ్ డేస్ అనేవి మనకు ఉంటాయి. అలాగే 2 days రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ విప్రోకి సంబంధించి మనకి ఇప్పుడు హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి విప్రో కంపెనీలో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ మంత్ అంటే November 11th నుంచి 14th November వరకు ఇంటర్వ్యూస్ అనేది మనకి వాల్కిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 AM నుంచి 12 PM వరకు వాల్కిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే విప్రో క్యాంపస్లో వెండర్ గేట్ 203-115/1 ISB రోడ్ ఆపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నకరంగూడ, అలాగే హైదరాబాద్, తెలంగాణ 500032 ఈ యొక్క అడ్రస్లో. ఓకే, హైదరాబాద్లో ఉన్నటువంటి విప్రో క్యాంపస్లో మనకి వీటి యొక్క వాల్కిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మ్యాపింగ్ రోల్ కోసం ఫ్రెషర్స్ని మాత్రమే తీసుకుంటున్నారు, అది మీరు గమనించాలి. 11th November నుంచి 14th November వరకు ఎవ్రీడే 9:30 AM to 12 PM వరకు ఈ వాల్కిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ శాలరీ విషయానికి వస్తే 2 lakhs per annum శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక జాబ్ హైలైట్స్ విషయానికి వస్తే మనం ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే GIS అలాగే GPS ఏదైతే ఉందో మ్యాపింగ్ రోల్స్ అంటాం దీన్ని. సో ఈ మ్యాపింగ్ రోల్స్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వేరియస్ యాప్స్, అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంతమందికి యాప్స్ అనేవి చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, స్విగ్గీ ఇలాంటివి అనుకోండి, వాటికి యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిలో మనము ఆ యాప్స్ని క్రియేట్ చేయడము, కొత్త డేటాని యాడ్ చేయడము, మెయింటైన్ చేయడం అనేది ఈ GIS మ్యాపింగ్ టెక్నాలజీ పైన మనము వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఏంటి అంటే గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఎక్సెల్ జనరల్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. గుడ్ ఎక్సెల్ నాలెడ్జ్ అనేది మనకి కంప్యూటర్లో ఎక్సెల్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే మ్యాపింగ్స్ పైన గుడ్ నాలెడ్జ్ ఉండాలి మనకి ఇవ్వడం జరిగింది. సో GIS అండ్ GPS సంబంధించి
గుడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 3 స్కిల్స్ గన ఉంటే మీరు ఈజీగా ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మ్యాపింగ్ పైన నాలెడ్జ్ లేకపోయినా కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వవచ్చు. సో ఒకసారి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో హైదరాబాద్లో ఉన్నటువంటి విప్రో క్యాంపస్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. టోటల్గా ప్రజెంట్ మనకి 200 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి నౌకరీలోనే 100+ అప్లికేషన్స్ అని వీళ్ళు అప్లై చేసుకున్నారు. బట్ ఇందులో ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో మనకు తెలియదు కదా. సో కాబట్టి మీకు గన జాబ్ కావాలి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి విప్రో క్యాంపస్కి వాల్కిన్ ఇంటర్వ్యూకి అయితే మీకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. టోటల్ 200+ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా జాబ్ అనేది సాధించవచ్చు. ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.